సో, ఆ రోజుల నుండి ఈ రోజుల వరకు కూడా 'మొగల్ రేకులు' సీరియల్ అంటే తెలియని వాళ్ళెవ్వరూ ఉండరు. నాకు తెలిసి ఇప్పుడిప్పుడు పుడుతున్న వాళ్ళు కూడా అప్పట్లో 'మొగల్ రేకులు' సీరియల్ వచ్చేది అని చెప్పుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. నెవర్ ఎండింగ్ సీరియల్ అనమాట. అందులో సెల్వ క్యారెక్టర్ చాలా ఫేమస్. ఇప్పటికి కూడా ఆయన్ని 'రవివర్మ' కన్నా సెల్వగానే ఎక్కువ మంది గుర్తుపడుతుంటారు. నేను కూడా ఎప్పటినుండో కలవాలనుకుంటే ఈ రోజు కుదిరింది. సో, ఆయనతో మాట్లాడి అసలు సెల్వాగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు? అనే మాటలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫైనల్లీ మిమ్మల్ని యాహ్! కలిసాను. ఎప్పటినుండో ఆల్మోస్ట్ ఫాలో అప్ ఆల్మోస్ట్ ఎన్ చేస్తూ ఇయర్. యాహ్! నాకు తెలిసి మిమ్మల్ని ఫాలో అప్ చేసినంత నేను ఎవరిని ఫాలో అప్ చేసుండను. అంతేం ఎప్పుడు లేదు. చేద్దాం బట్ చేద్దాం అనుకుంటాం యాహ్! అవ్వట్లేదు. ఇట్స్ గెట్టింగ్ పోస్ట్‌పోన్. యాహ్! అన్‌ఫార్చునేట్‌లీ సార్. ఎక్కడో చోటన ఏదో వస్తుంది. హ్మ్. సో, యాహ్! ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో, యాహ్! నాకొక డౌట్ సార్. యాహ్! మిమ్మల్ని రాజమౌళి గారిని చూసి ఎవరన్నా అంటే చిన్న పిల్లలు కానీ ఎవరన్నా మీరు రాజమౌళి గారా అని అడిగిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్నున్నాయండి. ఇవి ఉన్నాయా? ఇన్నున్నాయి. ఆ! ఆయన పేరు చెప్పుకుని అడ్వాంటేజ్ తీసుకున్న సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. అవునా? ఓకే. ఎస్పెషల్లీ ఎయిర్‌పోర్ట్స్ హ్మ్. వెన్ యూ గో ఔట్ ఆఫ్ స్టేషన్. రీసెంట్‌గా ఐ వెంట్ టు చెన్నై. హ్మ్. అక్కడ వేరే షూటింగ్ లొకేషన్స్ చూద్దామని ఒక హ్మ్. ఫ్రెండ్ ప్రాజెక్ట్‌కెళ్ళాం. హ్మ్. అక్కడ సెట్‌కెళ్ళగానే అక్కడ పక్కన వేరే షూటింగ్ జరుగుతుంది. అందరూ వచ్చి ఓకే. అలర్ట్ అయిపోయి సార్, సార్, సార్ వంగ సార్, వంగ సార్, వంగ సార్ అని చెప్పి దారుణంగా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఓకే. ఏంటిది నేను ఆంధ్ర వరకు తెలుసు. హ్మ్. తమిళనాడులో నేనేం చేయలేదంటే ఒక్క ప్రాజెక్ట్ ఒక్క మూవీ చూసాను. దట్ హ్మ్. వాస్ నాట్ ఎ గ్రేట్ మూవీ. హ్మ్. ఇంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారేంటి వీళ్ళకి ఎలా తెలుసు? అచ్చా మన తెలుగులో కూడా చాలామంది తమిళ్‌లో హ్మ్. డీఓపీస్ అందరూ వస్తారు కదా అనుకున్నా. హ్మ్. ఆఫ్టర్ 5-10 మినిట్స్ హ్మ్. దెన్ దే టోల్డ్ మీ ఓకే. సార్ మీ నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు సార్ స్టార్ట్? హ్మ్. సెట్స్‌లోకి వెళ్తుందా? హ్మ్. మహేష్ బాబు అది ఇది అన్నారు. అమ్మా! రాజమౌళి ఓకే మహేష్ బాబు అనగానే అంటున్నారేంటి? అంటే నేను ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు నేను కదా అనుకున్నారా? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నా నెక్స్ట్ మూవీ గురించి ఏమన్నా చెప్తున్నారేమో. హ్మ్. నేను ఇంకా అంత పెద్ద హీరోని కాదు. హ్మ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్. హ్మ్. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారంటే దట్ ఈస్ హ్మ్. ద రీజన్ అన్నమాట. సో, ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు మీరు? కాదండి నేను రాజమౌళి కాదని చెప్పారా? ఏం చెప్తాం ఇంకా దట్స్ వాట్ ఐ సెడ్ సీ ఐ యామ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ ఐ యామ్ నాట్ రాజమౌళి. ఆ! ఐ యామ్ రవి వర్మ ఓకే. అంటే దెన్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్. ఓకే. ఎవరో ఒకరు ఎక్కడో చోట రిలేషన్ హ్మ్. చూసే ఉంటారు. అవును. అవును. సమ్ హ్మ్. పీపుల్ రికగ్నైజ్, సమ్ పీపుల్ డోంట్. హ్మ్. సో, బియర్డ్ అండ్ హెయిర్‌కి కూడా అందుకనే కలర్ ఎయట్లేదా సార్? ఈ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేద్దామని. అది కాదు. ఇది సాల్ట్ అండ్ పెప్పర్‌లో రావడానికి ది మెయిన్ రీజన్ ఈజ్ ఐ డిడ్ 'మొగల్ రేకులు' హ్మ్. అండ్ నేను ఫస్ట్ మూవీస్ నుంచి స్టార్ట్ అయ్యాను కెరియర్. ఐ హ్మ్. గాట్ ఇంటూ టెలివిజన్. హ్మ్. టెలివిజన్ నుంచి మళ్ళీ మూవీస్‌కి రావాలంటే హ్మ్. టెలివిజన్‌లో ఆల్మోస్ట్ లైక్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఎవ్రీ డే, ఎవ్రీ హౌస్‌హోల్డ్ హావ్ సీన్ మీ. ఓకే. చూసి చూసి మొహం మొత్తేసి ఉంటుంది. హ్మ్. సో, ఇదే రవివర్మ కొత్తగా కనిపిస్తేనే గాని మళ్ళీ సినిమాలో యాక్సెప్ట్ చేయరన్న హ్మ్. నాకు నేను ఓకే. ఎవాల్యుయేట్ చేసుకొని ఐ హ్మ్. థాట్ ఓకే. గెటప్ మారుద్దాం అని చెప్పి హ్మ్. సాల్ట్ అండ్ పెప్పర్‌లోకి వచ్చానన్నమాట. ఓకే. సో, మీరే అన్నారు టెలివిజన్ వాళ్ళని థియేటర్‌లో చూడడానికి జనాలు ఇష్టపడరు అనే స్టేట్‌మెంట్‌కి మీరేమంటారు సార్? ఇష్టపడరు అని కాదు. యాక్సెప్టెన్స్ వాళ్ళకి రావాలంటే మనం చూపించే విధానం మారాలి. ఓకే. సో, బేసికలీ మనకు అన్‌ఫార్చునేట్‌లీ మన ఇండస్ట్రీలో ఉన్నదేంటంటే హ్మ్. ద డే నువ్వు లాంచింగే హీరోగా హ్మ్. లాంచ్ అయితే హీరోయే నువ్వు. హ్మ్. స్టార్టింగ్ నుంచి విలన్‌గా లాంచ్ అయితే విలనే. హ్మ్. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్‌గా లాంచ్ అయితే పోలీస్ ఆఫీసర్. ఒక హ్మ్. డాక్టర్‌గా లాంచ్ అయితే డాక్టరే. హ్మ్. అందరూ ఆ డాక్టర్ క్యారెక్టర్స్‌కే పిలుస్తారు. హ్మ్. సో, అది ఏంటంటే దే డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యూ. హ్మ్. ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పెరిమెంట్ దెన్ యూ విల్ నో అతను చేయగలడా లేదా అన్నది. హ్మ్. సో, 'షారుఖ్ ఖాన్' కేమ్ ఫ్రమ్ టెలివిజన్. హ్మ్. 'ప్రకాష్ రాజ్' కేమ్ ఫ్రమ్ టెలివిజన్. హ్మ్. ఇలా చాలా మందున్నారు. హ్మ్. దీస్ ఆర్ జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. హ్మ్. సో, మీరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకొచ్చారా? లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీకొచ్చారా? డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఓకే. అంటే దట్ వాస్ ద ఇంట్రెస్ట్. ఓకే. సో, వెన్ యూ లెర్న్ డైరెక్షన్, యాక్టింగ్ యాస్ హ్మ్. వెల్ యాస్ డైరెక్షన్ 2 నేర్పుతారు. ఓకే. సో దట్ డైరెక్టర్ అన్నవాడికి నటన కూడా రావాలి. హ్మ్. If you want an actor to give that kind of output, you have to act and show, like హ్మ్. what Rajamouli garu do. హ్మ్. ఆయన ప్రతి సీన్, ప్రతి షాట్ వాళ్ళ హ్మ్. ఆర్టిస్టులతో చేసి చూపిస్తారు. అదే ఓకే. ఆయన చేసి వాళ్ళ ఆర్టిస్టులు చూపిస్తారు. హ్మ్. సో, అలాగ మనం తెలుసుకోవాలని చెప్పి దట్స్ హౌ ఐ లెర్న్డ్. ఓకే. సో, అలా డైరెక్టర్‌గా ఉన్న మీరు మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎలా అయ్యారసలు? ఫస్ట్ వచ్చి ఆర్‌జీవి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఐ వాంటెడ్ టు జాయిన్ దేర్. ఐ హుహు. డెంట్ పర్మనెంట్‌గా ఏం జాయిన్ అవ్వలేదు. ఐ వాస్ ట్రైయింగ్ దేర్. హ్మ్. అక్కడ సుబ్బరాజు గారని హీ వాస్ ఇన్‌చార్జ్ దేర్. హ్మ్. అంటే ఆయన బావ అవుతారన్నమాట హ్మ్. ఆర్‌జీవి గారు. సో, ఆయన్ని కలిసి ఇలా ట్రై చేస్తున్నాను.
అని one of my cousins took me there. Mm. So they gave a briefing that this fellow used to work in Singapore. Mm. ఇటు సింగపూర్లో జాబ్ వదిలేసి Mm. ఇక్కడికి వచ్చి ఇప్పుడు డైరెక్షన్ అని మీరు తిరుగుతున్నాడు. సింగపూర్ లో జాబ్ వదులుకుని డైరెక్షన్ కోసం వచ్చారా? వదులుకోలేదండి, నేను వచ్చింది సమ్ కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఓకే. తర్వాత సెప్టెంబర్ 11th ఇష్యూ అవ్వడం, దెన్ నేను ఏ కంపెనీకి అయితే వెళ్ళాలో యుఎస్, అది కొన్నాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టడం, ఓకే. అక్కడికి వెళ్ళి బెంచ్ మీద ఉండే బదులు ఇండియాలో ఉండడం బెటర్ కదా అని నేను ఇక్కడ ఉండిపోవడం. Mm. మీన్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ డైరెక్షన్, Mm. దెన్ అక్కడి నుంచి అది నేర్చుకుని రాగానే ఐ వాంటెడ్ టు జాయిన్, బికాజ్ నాకు అప్పుడున్న విసినిటీలో నాకు అనిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇస్ ఆర్జీవి. Mm. సో చిన్నప్పుడు అంటే నా ఫ్రమ్ శివ దగ్గర నుంచి, Mm. ఆయన వెరీ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి Mm. నేను ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే వరకు, అప్పటికి ఐ థింక్ కంపెనీ అనుకుంటాను, కంపెనీ వచ్చింది, సర్కార్ వచ్చిందో లేదో ఇంకా తెలియదు అప్పటికి. Mm. సో అదే వైబ్లో ఉండేవాడిని, ఆర్జీవి వైబ్లో. Mm. సో ఇటువంటి టెక్నీషియన్ దగ్గర జాయిన్ అయితే యూ కెన్ లెర్న్ సంథింగ్, Mm. బికాజ్ ఆయన నుంచే లెట్ ఇట్ బి తేజ అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, ఇంకా చాలామంది డైరెక్టర్లు. ఓకే. సో హీ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. Mm. మా అప్పటిదాకా ఒక మోసపాట్లో వెళ్ళే సినిమాలు అన్నింటినీ మార్చేశారు ఆయన. Mm. సో ఏదైనా నేర్చుకుందామని వెళ్ళాను. ఓకే. బట్ అక్కడ ఆయన దగ్గర అవకాశం కంటే సుబ్బరాజు గారు నాకు తీసుకున్న లెక్చర్ వల్ల Mm. అనుకోకుండా ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. ఓకే. అంటే ఆయన సజెషన్ అవ్వచ్చు, ఆయనతో పాటు అక్కడ జేడి చక్రవర్తి గారు ఆయన ఇచ్చిన సజెషన్స్ కావచ్చు. Mm. ఇలా ఈవీవి స్టార్టింగ్ విత్ న్యూ హీరోస్, 6 హీరోస్ లాంచ్ చేస్తున్నారు, ఓకే. వై డోంట్ యు గివ్ అ ట్రై. Mm. సో అక్కడి నుంచి కృష్ణుడు Mm. వాళ్ళు దే ఓన్లీ గైడెడ్ మీ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో తీసుకుని Mm. ఆ పోర్ట్ఫోలియోతో అక్కడికక్కడే అన్ని అయిపోయినాయి. ఈవీవి గారి దగ్గరికి వెళ్ళడం, Mm. ఈవీవి గారి దగ్గరికి వెళ్ళగానే సెలెక్ట్ అయిపోవడం. అక్కడ చాలా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయినాయి. ఆహా. నాకు ఎందుకంటే అప్పటికి ఒక డైరెక్టర్ని అప్రోచ్ అవడం ఎలాగో తెలీదు, Mm. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి Mm. మన జనరల్ రెగ్యులర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగేది ఎలాగో తెలీదు. Mm. సో నేను అప్పుడే సింగపూర్ నుంచి వచ్చాను, మొహమాటం లేదు, ఏం లేదు. Mm. ఎవరన్నా కనిపిస్తే సార్ అని దండాలు పెట్టడం, కాళ్ళకు ముక్కడం అలాంటివి రావు, మనకి సాఫ్ట్వేర్ లో లేనిదే అది బేసిక్ గా. రావు. Mm. సో డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలిసేయడం, అదే నాకు అడ్వాంటేజ్ అయింది. Mm. ఇలా సో ఇన్స్టిట్యూట్లో నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. Mm. మీరు కొత్త హీరోని తీసుకుంటున్నారని విన్నాను, Mm. సో ఐఎమ్ హియర్ విత్ మై పోర్ట్ఫోలియో అన్నాడు. Mm. నేను ఇంకా ఎవరికి చెప్పలేదే, చెప్తే నీకు ఎవరు చెప్పారన్నారు. నాకు నా సోర్సెస్ ద్వారా తెలిసినాయి సార్ అన్నాను. Mm. అని ఆ కింద ఫోటోలు ఇచ్చేసి వెళ్ళిపోన్నారు. Mm. అంటే ఆ మేనేజర్కి ఎవరెవరికి Mm. వాళ్ళు ఇస్తే వాళ్ళు పక్కన పడేస్తారు, నాకు తెలుసండి. Mm. ఆర్జీవి ఆఫీస్లో మేము అదే చేస్తాం, Mm. రోజుకి ఒక 100-200 ఫోటోలు వస్తాయి, అన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, 1-2 తీస్తాం దాంట్లోని Mm. అన్న. Mm. సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నా చేతిలో ఉన్న ఫొటోస్ తీసుకుని అలా చూసుకుంటే 2 అడుగులు వేసి ఆగిపోయారు ఆయన. Mm. దట్ మీన్స్ ఒక ఫోటో ఆయన కొంచెం స్ట్రైక్ అయింది. ఓకే. ఓకే, ఆ ఫోటో చేతిలో పెట్టి కింద వెయిట్ చేయి, నేను పిలిపిస్తాను. ఏ ఫోటో అది? అది కొంచెం నెగిటివ్ షేడ్లో ఉన్న ఫోటో. ఓకే. దట్ వాజ్ లైక్ అ ప్రాన్. మీకు కావాలంటే తర్వాత ఐ ఫార్వర్డ్ దట్ ఫోటో. ఓకే. సో ఆయనకి అది నచ్చి ఓకే అన్నారు. Mm. ఆఫ్టర్ దట్ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ అయ్యింది. Mm. ఈ గేవ్ మీ అ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఓకే. ఇలా తీసుకుని వెంటనే మళ్ళీ టేబుల్ పెట్టాను. Mm. ఏ అన్నారు. Mm. సార్ నాకు తెలుగు అంతంత మాత్రం వచ్చి సార్, తెలుగు అనుకున్నారు. చదవలేను, నాది Okay. సెకండ్ లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి హిందీ సార్ అన్నాను. Mm. ఇది కూడా రాకపోతే ఎందుకు వచ్చారు యాక్టింగ్ అంటే, సార్ నేను మాట్లాడతాను, అదే నా మాతృభాష, Mm. బట్ అంత ఫ్లూయెంట్ కాదు సార్, కొంచెం టైం పడుతుంది Mm. అంటే, సరే అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి Mm. వాళ్ళు చెప్తుంటే నేను మళ్ళీ ఇంగ్లీష్లో రాసుకుని Mm. ప్రాక్టీస్ చేసి చెప్పాను. ఓకే. ఓకే అన్నారు. ఈ ఆస్క్ మీ టు గో ఆన్ వాచ్ ఫ్యూ మూవీస్, Mm. ఎస్పెషలీ నానా పాటేకర్ మూవీస్, Mm. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ రెఫరెన్స్ ఇచ్చారు, ఈ సినిమాలు చూడు, Mm. ఇటువంటి టైప్లో నీ క్యారెక్టరైజేషన్ ఉంటుందని. Mm. వచ్చాను, పెద్ద ఏం తెలియకుండానే యాక్టింగ్ చేసేసాము. Mm. ఎడిటింగ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఓకే పర్వాలేదు వీడు ఆర్టిస్ట్ అన్నట్టుగా. ఓకే. బట్ అదే ఫస్ట్ కదా అదే మీరు డెబ్యూ, చేయడం అదే అయితే? డెబ్యూ. యా. ఓకే. సో మీ ఫస్ట్ మూవీ ఆరుగురు పతివ్రతలు ఆరుగురు అదేనా సార్? పతివ్రతలు. అంటే మీరు ఇండస్ట్రీకి పరిచయం అయింది దాంతోనే? అంతకుముందు టెలివిజన్ షోస్ కానీ వేరేవేం చేయలేదు? అంతకుముందు అంటే మాకు తెలిసిన ఒక ఫార్ కజిన్ ఒక టెలివిజన్కి అని చెప్పి ఒక పైలట్ చేశారు. ఐ థింక్ 2 days అంత షూట్ చేసాం. బట్ తర్వాత ఆ ఛానల్ అంత క్లిక్ అవ్వలేదు. దట్స్ ఛానల్ కాల్ విస్సా. ఓకే. అది లాంచ్ అయ్యే ముందు దాని గురించి చేశారు, బట్ అది నెవర్ కేమ్ అవుట్, మెటీరియలైజ్ అవ్వలేదు మూవీ, అది ఆ ప్రాజెక్ట్. ఆరుగురు పతివ్రతల మూవీ అంటే ఇప్పుడు ఇన్నిసార్లు తలుచుకుంటున్నాం కానీ అప్పట్లో బ్లాక్ బస్టర్ ఏం కాదు కదా, అది అంత హిట్ కాదు.
అంటే బ్లాక్ బస్టర్ కాదు కానీ అ వెరీ ఫేమస్ మూవీ, ఓకే. కాంట్రవర్షియల్ మూవీ అయింది. అండ్ దట్ వాజ్ ద టైమ్ వెన్ TV9 గాట్ లాంచ్డ్. అండ్ TV9 ఏం చేసిందంటే ఈ కొన్ని చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, లైక్ ఒక మహిళా సంఘం ఆవిడ ఆరుపతులు వెటకారమా అని చెప్పి ఆవిడ ఒక చెప్పిన మాట, అది మాట మాటకి వేస్తూ దే హ్యావ్ పబ్లిసైజ్డ్ ఇట్.